సమైక్య ఆంధ్ర రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని, అందుకే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని, కేటీఆర్పై వ్యక్తిగతంగా ఎలాంటి ఉద్దేశం లేదని, రైతు భరోసాపై వారు ఇచ్చే సూచనలు, సలహాలు స్వీకరిస్తామని వేములవాడ శాసనసభ్యుడు ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసాపై విధి విధానాలు ఖరారుకు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క నేతృత్వంలో కమిటీ వేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతంలో చెప్పినట్లు సభలో రైతు భరోసాపై చర్చ జరిగిన తర్వాత వాటిని అవలంబిస్తామని, గతంలో లాగా వాగులు, వంకలు, కొండలు, గుట్టలకు రియల్ ఎస్టేట్ వెంచర్లకు ఇవ్వకుండా నిజమైన రైతులకు అందజేస్తామన్నారు. అంటున్నాం తెలంగాణ తెచ్చుకున్నదే ఎందుకు? తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశం చెప్పడంలో తప్పులేదు, కానీ గతంలో కరెంట్ అంశం కానీ అవన్నీ ఆనాడు సమైక్య ఆంధ్రలో తెలంగాణకు అన్యాయం జరిగిందనేది మనం ప్రత్యేక తెలంగాణ తెచ్చుకున్న అధ్యక్ష. తెలంగాణ వచ్చిన తర్వాత జరిగినటువంటి అంశము, అందులో ఆ అంశంలో కొత్త ఒక చర్చ మరొకసారి పెట్టుకుందాం ఆ చర్చ పైన. కానీ ఈరోజు కేవలం రైతు భరోసా పైన వారు ఇచ్చేటువంటి సూచనలు సలహాలు అందివ్వాలని చెప్పనే మీ సందర్భం కోరే ప్రయత్నం చేసిన అధ్యక్ష. మీరు కూడా ఆ అంశంలోనే వారిని పర్మిట్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కేటీఆర్ గారు అంటే వ్యక్తిగతంగా మాకు వేరే ఉద్దేశం ఏమీ లేదు అధ్యక్ష. వారు ఇచ్చే సూచన సలహాలు తీసుకుంటామని మా వ్యవసాయ శాఖ మార్చిలోనే చెప్పబట్టింది. మీరు ఇచ్చే సూచన సలహాలు ఇప్పటికే ఈరోజు రైతు భరోసా పైన గౌరవనీయులు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసినాం. 10 జిల్లాల్లో వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకున్నాం. రైతులకు సంబంధించిన సూచనలు సలహాలు, ప్రజా జీవితంలో ఉన్నట్టు ఎవరు ఇచ్చిన సూచనలు సలహాలు తీసుకున్నాం. మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి